దేశంలో మహిళల యొక్క ప్రాధాన్యతను చాటు చిన్న పిల్లల దగ్గర నుంచి ఆడపిల్లల దగ్గర నుంచి కూడా మహిళల వరకు మహిళలకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి విధంగా అనేక కార్యక్రమాలు చేస్తుండడం పాటు ఈరోజు 33% మహిళలకు రిజర్వేషన్ అందించేటటువంటి చట్టాన్ని నారీ శక్తి వందన్ అధినియం చట్టాన్ని పార్లమెంటులో చట్టం చేసి ఆ చట్టం ద్వారా అనేక మంది మహిళలకు రాజకీయాలకు వచ్చేటటువంటి అవకాశం కల్పించాలనేటటువంటి ఒక చిత్తశుద్ధితో ముందుకు పోతున్నటువంటి నాయకులు మన ప్రధాని నరేంద్ర మోదీ 2029లో జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ 33% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రత్యేక పార్లమెంటు సెషన్స్ ని ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంటు సెషన్ ని పెట్టడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా కూడా అందరూ చెప్తూ వచ్చిండ్రు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి, మహిళా రిజర్వేషన్ ఇవ్వాలి, అది ఇదని మాట్లాడుతూ సమయాన్ని గడుపుతూ పోయిందే తప్ప ఎవరు కూడా చిత్తశుద్ధిని ప్రదర్శించలేదు. అనేక మంది కాంగ్రెస్ పార్టీతో సహా అనేక పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించినాయి. ఈరోజు అందరినీ సమన్వయం చేసి మహిళా బిల్లును నారీ శక్తి వందన అధినియం బిల్లును పార్లమెంటులో అందరితో కూడా ఆ బిల్లుకు ఓకే చెప్పేలాగా ప్రధానమంత్రి గారు కృషి చేసి ఆ బిల్లును మరి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దానిని అమలు చేయడం ఎట్లా, అమలు చేసినప్పుడే ఆ బిల్లుకు సార్థకం. ఈరోజు ఆ బిల్లును 2029 ఎన్నికలు అమలు చేయడానికి ఈరోజు పార్లమెంటు సెషన్స్లో అన్ని పార్టీల నాయకులు, ఆల్ పార్టీ పార్లమెంటు సభ్యులు 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసేటటువంటి విధంగా పార్టీలకు అతీతంగా ఈ బిల్లును పాస్ చేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన రాష్ట్రం నుంచి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులందరూ కూడా ఈ బిల్లుకు మద్దతు పలికి 2029లో ఈ బిల్లు అమలులోకి వచ్చేటటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వాగతించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఇది ఒక కేవలం మహిళా రిజర్వేషన్ బిల్ అంటే ఒక చట్టం కాదు, ఇది కోట్లాది ఆడబిడ్డల యొక్క ఆశయం, ఆకాంక్ష. ఇది ఒక కొత్త యుగానికి నాంది పలకబోతుంది. రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది పలకబోతున్నటువంటి బిల్లు ఇది. ఈరోజు మహిళలు మన రాష్ట్రంలో చూసుకుంటే కనుక పార్లమెంటులో మేమిద్దరం ఉన్నాం మహిళలు మన రాష్ట్రం నుంచి. ఎమ్మెల్యేలు కూడా చాలా తక్కువ మంది. ఈరోజు అసెంబ్లీలో జిల్లాకు ఒకరో ఇద్దరో అక్కడ ఇక్కడ ఉన్న చోట ఉన్నారో ఒక చోట లేరు. ఈ బిల్లు కనుక మనకి ఈరోజు ఇంప్లిమెంట్ చేసుకుంటే, ఉదాహరణ డీలిమిటేషన్ కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణ విషయానికే కనుక వస్తే డీలిమిటేషన్ ద్వారా పార్లమెంటు స్థానాలు కూడా పెరగబోతాయి. ఈరోజు ఉన్నటువంటి 17 స్థానాలు వాటిని పెంచుకుంటే కనుక దాదాపు 26-27 స్థానాలు, దాంట్లో 33% అంటే 9 స్థానాలు, 9 మంది మహిళలు పార్లమెంటుకు రాబోతారు మన తెలంగాణ నుంచే ఊహించుకుంటే. అంటే దేశవ్యాప్తంగా ఈరోజు 273 మంది మహిళలు పార్లమెంటుకు వస్తారు. పార్లమెంటు సభ్యులుగా వారికి అవకాశం వస్తుంది ఈ యొక్క బిల్లు ద్వారా. ఈ బిల్లులో ఒక కేవలం సీట్లు పెంపనేది కాదు, ఇంతమంది మహిళలు
అసెంబ్లీలో కూడా చూసుకుంటే మన తెలంగాణ అసెంబ్లీ వరకు కూడా చూసుకుంటే అసెంబ్లీ స్థానాలు కూడా దాదాపు 180 వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది. 181 కాన్స్టిట్యున్సీలు అవుతాయి మన తెలంగాణలో డిలిమిటేషన్ తర్వాత అసెంబ్లీ స్థానాలు. దాంట్లో 33% అంటే దాదాపు 60 మంది మహిళలు అసెంబ్లీలో కూర్చోబోతారు. పార్టీలు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, 60 మంది మహిళలు అసెంబ్లీలో కూర్చోటటువంటి అవకాశం లభిస్తుంది. ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఈ మహిళా రిజర్వేషన్ ద్వారా వారికి అందరికీ కూడా చట్టసభల్లో, అసెంబ్లీలో, పార్లమెంటులో కూడా పెద్ద సంఖ్యలో మహిళలు ముందుకొచ్చేటటువంటి అవకాశం మనకు లభిస్తుంది. ఈ రిజర్వేషన్ దాదాపు 15 సంవత్సరాలు అమల్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇదేదో తాత్కాలికం, ఒక టర్మే, నెక్స్ట్ టర్మ్ మళ్ళీ మారుతుందేమో అనేటటువంటి భావన చాలా మందిలో ఉంది. ఇది వరుసగా 3 టర్ములు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి దిశను ఈ యొక్క రిజర్వేషన్స్ మన భారతదేశానికి అందిస్తాయి, మన రాష్ట్రాలకు అందిస్తాయి. 2029లో ఈ బిల్లుని ఇంప్లిమెంట్ చేసే దిశగా అందరూ సహకరించాలని ప్రధానమంత్రి గారు కూడా దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా వారు పిలుపునిచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున మహిళలు రాజకీయాల్లోకి రావడం వల్ల, వాళ్ళ భాగస్వామ్యం పెరగడం వల్ల పాలనలో క్వాలిటీ పెరుగుతుంది, పారదర్శకత పెరుగుతుందనేటటువంటి ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కరిలో ఉంది. మహిళలు ఈరోజు కుటుంబాల్లో మాత్రమే ఒకప్పుడు వంటింటికే పరిమితమైనటువంటి మహిళ ఈరోజు అనేక రంగాల్లో తన విజయాన్ని చాటుకుంటా ఉంది, తన శక్తిని నిరూపించుకుంటుంది. మహిళా శక్తి ఎంత గొప్పదో, తనకు వచ్చినటువంటి అవకాశాలలో ఎప్పటికప్పుడు మహిళ తనని నిరూపించుకుంటా ఉంది. అది ఏ రంగమైనా కావచ్చు. మరి ఈరోజు రాజకీయ రంగంలో మహిళలకే ఇంత పెద్ద ఎత్తున అవకాశం వస్తే దేశ రాజకీయాల్లో అనేకమైనటువంటి మార్పులు, ఇంకా అభివృద్ధి వైపు అడుగులేసేటటువంటి, ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి వైపు అడుగులు పడేటటువంటి మార్పులు మనం చూడబోతాం. ఈరోజు మహిళ ఓ కుటుంబాన్ని ఏ విధంగా అయితే బాధ్యత వహిస్తూ ఆ కుటుంబ యజమానిగా, ఒక తల్లిగా ఆ కుటుంబాన్ని నిలబెట్టడంలో, ఆ కుటుంబాన్ని అన్ని రంగాల్లో అన్ని విషయాలుగా ముందుకు తీసుకెళ్లడంలో తన బాధ్యత ఎంత చక్కగా ఆ ఇంటిని ఫైనాన్షియల్గా నిర్వహించుకోవడంలో, ఆర్థికంగా నిర్వహించుకోవడంలో ఒక చక్కటి కుటుంబ యజమానిగా భర్తతో పాటు ఈరోజు ఆ ఇంటికి ఒక కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ముందుకెళ్తున్నటువంటి మహిళకు చట్టసభల్లోనే ఉంటే అనేక రకాలుగా మహిళ యొక్క ఆర్థికమైనటువంటి అభివృద్ధి కావచ్చు, విద్యాపరమైనటువంటి అభివృద్ధి కావచ్చు, ఉపాధిపరమైనటువంటి అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రాలు కానీ మన దేశం కానీ తనకిచ్చిన బాధ్యత నిర్వర్తిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్లడంలో, వాటిని అన్ని రంగాల్లో పైకి తీసుకెళ్లడం తన పాత్ర పోషించడంలో కానీ మహిళకు ఉన్నటువంటి సామర్థ్యం ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.